22 ఓకే. బీమాపై ధీమా, ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపట. ఇప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, ఈ వీటి మీద టోటల్ జీఎస్టీ అనేది మినహాయింపట. జీఎస్టీ కౌన్సిల్కు మంత్రుల బృందం సిఫారసు. పాలసీల ప్రీమియం ఒక్కసారిగా 18% తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు దాని మీద 18% జీఎస్టీ ఉంది కాబట్టి 18% తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మీరు నెలకు 20,000 రూపాయల 10,000 రూపాయలు 20,000 రూపాయలు కడుతున్నారు అనుకోండి, అటు ఇటుగా ఒక 1,500 నుంచి 2,000 రూపాయల వరకు ప్రీమియం తగ్గే అవకాశం ఉందన్నమాట హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద. పాలసీల ప్రీమియం ఒక్కసారిగా 18% తగ్గే ఛాన్స్. మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట. ఆరోగ్య టర్మ్ పాలసీలకు పూర్తి ప్రయోజనం. పెట్టుబడుల తరహా సాధారణ యులిప్ పాలసీల విషయంలో రిస్క్ మేరకే మినహాయింపట. జీఎస్టీలో ఇకపైన 2 స్లాబులు ఉంటాయట. ప్రస్తుత 4 పన్ను స్లాబులను 5% 18%కి కుదించే ప్రతిపాదనకు మంత్రుల బృందం ఓకే. జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయమే తరువాయి. 90% నిత్యావసరాలు ధరలు తగ్గే అవకాశం. దిగిరానున్న గృహోపకరణాలు, వాహనాల ధరలు దీపావళి కల్లా అమల్లోకి తెచ్చేలా కేంద్రం చర్యలట. రాష్ట్రాల రాబడి మాత్రం తగ్గకుండా చూడాలి. వాటాకు తగినట్టుగా దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలి. ఢిల్లీలో మంత్రుల బృందం భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి. యంగ్ ఇండియా స్కూళ్లకు ఆర్థిక సహాయం, నిర్మలకు విజ్ఞప్తి. అడ్డగోలు వైద్య ఖర్చులతో కుటుంబాలు కుదేలవ్వకుండా తక్కువ ప్రీమియంతోనే ఆరోగ్య బీమా అందబోతున్నది. అనుకోనిది ఏదైనా జరిగితే కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకునే జీవిత బీమాకు అయ్యే ఖర్చు కూడా తగ్గబోతున్నది. ఏండ్ల నుంచి ఉన్న బీమా ప్రీమియంలపైన వస్తు సేవల పన్ను మినహాయింపు డిమాండ్ తీరబోతున్నది. ఏది జీఎస్టీ. మధ్యతరగతి జీవితాలకు ఊరట కలగబోతున్నది. దేశంలో ఈ బీమా ప్రీమియంలపైన జీఎస్టీని పూర్తిగా తొలగించాలని జీఎస్టీ హేతుబద్ధీకరణ ఏర్పాటైన మంత్రుల బృందం తాజాగా సిఫారసు చేసింది. ఇది అమల్లోకి వస్తే దేశంలో ఆరోగ్య బీమా, జీవిత బీమా ప్రీమియంలు ఒక్కసారిగా 18% వరకు తగ్గేందుకు అవకాశం ఉన్నది. దీనికి తోడు జీఎస్టీ నుంచి పేద మధ్యతరగతి వర్గాలకు ఉపశమనం లభించే దిశగా మరో ముందడుగు పడ్డది. జీఎస్టీ 4 పన్ను రేట్ల స్లాబులను 2 స్లాబుల కింద అంటే 5%, 18% కుదించే ప్రతిపాదనను మంత్రుల బృందం కూడా ఆమోదించింది. దీనిపైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెలలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగబోతున్నది. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, బీమా ప్రీమియంలపైన పన్ను మినహాయింపు, ఈ ప్రతిపాదనలపైన చర్చించి అవసరమైన మార్పు చేర్పులు చేసి ఆమోదించబోతున్నది. దీపావళికి ప్రత్యేక బహుమతి ఇస్తానన్న ప్రధాని మోదీ ప్రకటనకు అనుగుణంగా ఆలోగానే ఈ మార్పులన్నీ అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. దేశంలో సాధారణ ప్రజలపైన పన్ను భారం తగ్గించడం, జీఎస్టీ పన్ను రేట్ల హేతుబద్ధీకరణ చేపట్టబోతున్నట్లు ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. దానికి అనుగుణంగా వీళ్ళు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో 2 ఉన్నాయి. ఒకటేమో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ వీటికి సంబంధించిన దాంట్లో నో ట్యాక్స్, నో జీఎస్టీ. దానివల్ల 18% జీఎస్టీ లేకుండానే ప్రీమియం చెల్లించవచ్చు. అంటే 18% మనకి ఆదా అవుతుంది ఒకటి. రెండోది ఇవి ఏవేవైతే 4 స్లాబులు ఉండేనో 5%, 18%, 28% ఆర్ సంథింగ్. సో ఈ పర్సంటేజ్ అన్ని 4 స్లాబులు తీసేసి 2 స్లాబులు, అది కూడా 5%, 18% జాబితాలోకి అన్ని వస్తువులను తీసుకొస్తారనమాట. మ్యాక్సిమం పర్సంటేజ్ ఎంత అంటే ట్యాక్స్ 18%. సో రెండో దానివల్ల మనకు ఉపయోగం ఉంది, బాగానే ఉంది. ఫస్ట్ దానివల్ల కూడా ఉపయోగం ఉంది. కానీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ ఎంతమంది కడుతున్నారు ఈ దేశంలో? బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అసలు హెల్త్ ఇన్సూరెన్స్ మీద, లైఫ్ ఇన్సూరెన్స్, ఈ టర్మ్ పాలసీస్ మీద వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందా చెప్పండి. సంవత్సరానికి ఇప్పుడు ఎంత ఉంది? 15 నుంచి 20,000 రూపాయలు కడితే 5 లక్షలు 10 లక్షల రూపాయల బీమా ఏదో ప్రైవేట్ కంపెనీలు ఏవో అందిస్తున్నాయి. ఎంతమంది ప్రజలు ఈ దేశంలో ఈ లైఫ్ ఈ టర్మ్ పాలసీలు అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు? ఇవి కూడా మళ్ళీ ఆటోమేటిక్గా ఏంది, మళ్ళీ కార్పొరేట్ హెల్త్, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తేనే అవి క్లెయిమ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ హెల్త్ సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఏమైనా దీపావళికి ఏమైనా కానుకిస్తుందా? ఆలోచన ఏమైనా చేస్తుందా? చెయ్యదు. అల్టిమేట్గా ఇక్కడ ఆరోగ్యశ్రీ అయినా, అక్కడ ఆయుష్మాన్ భారత్ అయినా, ఇంకోటైనా కార్పొరేట్లను బతికించడం కోసమే. ఇది మంచిదే, ఎవరు కాదనట్లేదు, మంచి నిర్ణయం ఎవరు కాదనట్లేదు. కానీ మనం ఏం అడుగుతున్నామంటే పేద ప్రజలు ఎవరు హెల్త్ ఇన్సూరెన్స్ వైపు వెళ్తారు? వాళ్ళకి ఏమైనా తెలుసా అసలు? పాపం
మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్ ఏ సిచ్యువేషన్లో ఉన్నాయి? అందుకే ప్రజలే మారాలి. ప్రజలే ఈ ఎజెండాను ఎలక్షన్స్లో ఫిక్స్ చేసినప్పుడే మన జీవితాలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి. ప్రభుత్వంలోకి వచ్చే నాయకులు ఆలోచన చేస్తారు, అరే జనాలు మొత్తం హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు, మనం ఆ నిర్ణయం తీసుకోకపోతే మనకు వ్యతిరేకంగా ఓటేస్తారనే ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడే నిర్ణయాలు మారుతాయి. అంతవరదాకా వాడు మారాలంటే వాడెందుకు మారుతాడు? పులి శాకాహారి అవుతుందా? కాదు కదా.